హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఇది గుంటూరు నుంచి నసరాపేట వెళ్ళే దారిలో పేరచెల్ల జంక్షన్లో ఉంది. అదేనండి పేరచెల్ల సౌరస్తా అంటాం కదా, అక్కడ నసరాపేట బస్ స్టాండ్ దగ్గర ఉంది. అయితే అక్కడ ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. అతని పేరు శివ. మేము సరదాగా బాహుబలి శివ అంటాం. కండలు తిరిగి ఉంటాయి వాడికి, ఆ కుర్రోడికి. అయితే మాత్రం అతను చపాతీ కలపడంలో దిట్ట. ఆ మిషన్లో చపాతీ పిండి పోసాడండి. ఈ మిషన్ వచ్చేసి చపాతీ పిండి, పరోటా పిండి కలిపే మిషన్ అండి. అప్పట్లో చేతుల్లో కలవడం, కాళ్ళతో తొక్కడం లాంటిది, మాలిష్ చేయడం లాంటిది అవన్నీ ఏమి లేవండి. కేవలం ఆ డ్రమ్ములోనే పిండి వేయడం, సాల్ట్ వేయడం, మనకు కావాల్సినవన్నీ వేసుకోవడం. కుర్రోడి పేరు వచ్చేసి శివ అండి. ఇది చపాతీ, పరోటా, పూరీ చేస్తాడు. అయితే ఈ హోటల్ వచ్చేసి రాజేష్ హోటల్ అండి. పేరచెల్ల జంక్షన్లో నసరాపేట బస్ లాగే దగ్గర ఉందండి ఈ హోటల్. అయితే ఇక్కడ టిఫిన్ మాత్రం చాలా బాగుంటుందండి. అంతా కొబ్బరి చట్నీ, అన్నం నాణ్యమైన సరుకులు వాడతారు, నాకు తెలుసు. కండలు తిరిగిన వీరుడు, బాహుబలి లాంటివాడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ముందు వీడియోలో మాత్రం ఇతని పని విధానం, పని తీరు, మాట విధానం, ఎంత చురుగ్గా ఉంటాడు పని బేరం టైంలో కానీ మీకు తెలియజేస్తాను. అయితే ఇతని డ్యూటీ వచ్చేసి చపాతీ, పూరీ చేయటంలో మాత్రం సిద్ధహస్తుడండి. కస్టమర్ తోటి ఏం కావాలన్నా అని మాట్లాడే మరీ చొరవతోటి పలకరించి మరీ ఇస్తుంటారండి. అందుకే చుట్టుపక్కల మొత్తం అక్కడికే వస్తుంటారు అందరూ. అయితే ఈ హోటల్ మామూలుగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందండి. ఫుల్ బిజీగా ఉంటుంది, ఫుల్ రష్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక నుంచి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్, హోటల్ వీడియోస్, ముఖ్యమైన మంచి టేస్టీ టిఫిన్స్. చాలా హోటల్స్ మామూలుగా జనం రద్దీగా ఉంటే జరగండి ఇసురుకుంటూ ఉంటారు, కసురుకుంటూ ఉంటారు. ఇక్కడ మాత్రం అలా ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఇక్కడ నేనైతే ఆచరిస్తూ ఉంటాను. కలిపిన విధానం ఎలా ఉందా అని చెప్పేసి కొన్ని దోశలు వేశాను. నేను వేసిన దోశలు కూడా ఆనియన్ దోశలు, ఉప్మా పెసరట్టే ఫ్రెండ్స్. అయితే మాత్రం పిండి స్మూత్గా ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందు ఈ హోటల్ నుంచి మరిన్ని వీడియోలు ఉంటాయి. అయితే మన చుట్టుపక్కల ప్రాంతాల్లోని హోటల్స్లో కానీ అక్కడ విధానం కానీ మీకు చెప్తూ ఉంటాను. ఏ టిఫిన్ బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది, వారి విధానం ఏమిటి. అందరూ దోశలు తినేసి అందరూ యూట్యూబర్లు దోశలు తినేసి టిఫిన్ బాగుంది, టేస్టీగా ఉందంటారు. అలా కాదు, వాళ్ళ నాణ్యత, వాళ్ళ సరుకుల విధానం, కొబ్బరి చట్నీకి కొబ్బరి వాడే విధానం నేను అన్నీ చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను కూడా హోటలే కాబట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది తెలుసుకుంటూ ఉంటాను. ఆ తెలుసుకున్న వాటిని మీకు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ ఒక్క దోశ కనుక తింటే సాయంత్రం 4 గంటల వరకు అన్నం తినే పనే లేదు ఫ్రెండ్స్. అంత పెద్ద దోశ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అవకాశం కుదిరితే మాత్రం ఒక్కసారి ఈ టిఫిన్ తిని చూడండి. అబ్బా వహవా అంటారు మీరే. వీళ్ళు పూరీ పిండి కలిపిన విధానం ఎలా ఉందా అని చెప్పేసి నేను కొంచెం సేపు పూరీ చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అయితే మాత్రం పూరీ పిండి స్మూత్గా ఉంది, కానీ కొంచెం పూరీ పూరీ కర్ర కొంచెం బరువుగా ఉంది, హెవీగా ఉంది. నాకైతే హైట్ కొంచెం ఎక్కువైంది ఆ బండ. అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది, పిండి మాత్రం చాలా స్మూత్గా ఉంది. అయితే నీట్గా ఉంది, మిషన్తో కలపడం కాబట్టి. ఈ పూరీ పిండి, చపాతీ పిండి మీకు కేవలం అది చూపించడానికి మాత్రమే ఈ వీడియో చూపించాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం స్టాప్ మొత్తాన్ని పరిచయం చేస్తాను. నా విషయానికి వచ్చేసరికి నా పేరు లింగారావు అండి. మాది పక్కనే హౌస్ గణేష్ గ్రామం, పెరంగిపురం మండలం. అయితే నేను కూడా హోటల్ ఫీల్డేనండి. అయితే నాకున్న ప్యాషన్గా క్రియేటర్గా చిన్న యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. నేను చేసే పనిని మా చుట్టుపక్క ప్రాంతాల్లోని నాటకాలు కానీ, పూజలు కానీ, దేవతా కొలుపులు కానీ వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాను. ఇది నాకు ప్యాషన్ మాత్రమేనండి. నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్.